ఏవీ కాంప్లెక్స్ గోడ కూల్చివేత వివాదంపై ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ స్పందించారు. మున్సిపల్ యాక్ట్ 35 ప్రకారమే గోడ కూల్చామని వెల్లడించారు. ఆ ఏరియాలో ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్ నిర్మించామని తెలిపారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న సమయంలో ఏవీ సుబ్బారెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించడంతో ఇబ్బంది పడుతున్న అంశాన్ని ఎమ్మెల్యే అఖిలప్రియ దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారన్నారు. ఎమ్మెల్యే సూచనతో తాత్కాలిక గోడను కూల్చామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అబ్జెక్షన్ చేసి కోర్టుకు పోవడం కానీ లేకపోతే నా స్థలంలో వేయద్దని చెప్పి మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండాలి. ఆయన ఎటువంటిది ఇవ్వలేదు కదా. రోడ్డు మాత్రం వేసినారు. రోడ్డు వేసేటప్పుడు ఆయన ఎటువంటి మాకు అర్జీ సమర్పించినట్టు లేదు. ఎటువంటి ఆయన గౌరవ కోర్టుకు కూడా పోయినట్టు లేదు. ఆ రోజు సీసీ రోడ్డు వేస్తామన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్థం అంగీకరించినట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము తహసీల్దార్ గారికి పంపినాం. ఆయన యొక్క డాక్యుమెంట్ ప్రకారము ఎక్కడి వరకు ఆయన హద్దులు ఉన్నాయి చూపించామని చెప్పి ప్లానింగ్ అది మున్సిపాలిటీ ఏర్పడక ముందు పంచాయతీ టైంలో కట్టింది. దాదాపుగా చాలా ఏం లేదండి. మేము కూడా చూసామో లేదు. ఆయనకు అందుకే నోటీస్ ఇచ్చాము. ఇక్కడ ప్లాన్ అంటే సమర్పించాం.